వాళ్ళు కూడా మీకు రుణపడి ఉంటారు, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు గతంలో ఎట్లా ఉండేది, ఊర్లో ఊరేగించేవాళ్ళు, దండలు వేసేవాళ్ళు, పూలు వేసి సన్మానం చేసేవాళ్ళు. ఈరోజు ఎక్కడ కనపడుతుందో చెప్పండి ఆ విధంగా. అవునా? ఆ ఆత్మీయత అనేది మీరు వదులుకోబాకండి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా కొంచెం సహాయం అందిస్తే, మంచి మనసుతో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే యువర్ లైక్ బ్రిడ్జెస్, మీరు వారధులుగా ఉండాలి గవర్నమెంట్కి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలకి. సో అందుకని ఇంత నిర్మాణం, ఇంత వ్యవస్థ ఇన్ని పూర్తయినా కూడా అంతిమంగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ హ్యూమన్ టచ్ అనేది మనం వదులుకోకూడదు. అది చాలా అవసరం. శివలోరే నేను ఇన్సిడెంట్ చెప్తున్నా మీకు. నేను కార్ దిగిన చోటే పాపం ఆమె ఒక్కతే నిల్చుని పాపం వర్షం పడుతుంటే ఎట్లా కాపాడుకోవాలి తన ధాన్యాన్ని టెన్షన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక టార్పాలిన్ తెప్పించిస్తే పాపం ఆమె కళ్ళలో ఆనందం, సంతోషం. అంటే ఎంత ఉంది, సరుకు పెద్దగా లేదు, 1/2 acre పాపం. ఏమ్మా పాపం లేదు, నేను అనేది కాదు కదా సార్, డ్యూటీ మనం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు చేయించుకోలేరు, చేయలేరు కూడా పాపం. అవునా? ఇప్పుడు మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మనకు ప్రజలు కూడా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మనం వాళ్ళ కోసం ఉపయోగించుకునే విధంగా చేయాలి. అది మీరు కొంచెం గమనించండి. అంతేగాని మనం గుడ్ మార్నింగ్ సార్, అథారిటీ ఉంది, పవర్ ఉంది కదా అంటే మన పని చేసుకుంటూ పోతే అది హ్యూమన్ టచ్ ఉండదు. హ్యూమన్ టచ్. That